శారద భూమి ఇద్దరు కూడా పార్క్లో ఉంటారు. ఇక శారద కోసం గగన్ పార్క్కి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత పదండి ఇంటికి అని గగన్ అనేసరికి శారద సంతోషపడిపోతూ ఇక భూమితో పద అని భూమిని తీసుకొని ఇంటికి వెళ్ళబోతూ ఉంటే గగన్ మళ్ళీ వెనక్కి తిరిగి అదేంటి నేను నిన్ను మాత్రమే రమ్మన్నాను తనని కాదు అని గగన్ అంటూ ఉంటే అదేంటిరా అలా ఎలా వస్తాను అని శారద అంటూ ఉంటుంది. అవును తను రావడానికి వీల్లేదు అని గగన్ అంటూ ఉంటే భూమి బాధపడిపోతూ ఉంటుంది. ఇక శారద మాత్రం నువ్వు తన మెడలో తాళి కట్టినా కట్టకపోయినా తను మాత్రం నా కోడలే, నేను తనని వదిలి రాను, నేను తనతో పాటే ఉంటాను, లేదంటే తనని కూడా తీసుకొస్తాను అని శారద మొండిగా మాట్లాడుతూ ఉంటే ఇక గగన్కి ఏం చేయాలో అర్థం కాక సరే తను ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నాను కానీ ఒక కండిషన్ అని గగన్ అంటూ ఉంటే ఏంటి చెప్పు అని శారద అంటూ ఉంటుంది. నేను తన మెడలో తాళి కట్టినట్టుగా తను ప్రూవ్ చేయాలి అని గగన్ భూమితో చెప్తూ ఉంటే భూమి అలాగే ప్రూవ్ చేస్తాను అని గగన్ పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటుంది. ఇక శారద సంతోషపడిపోతూ భూమిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. మరి భూమి గగన్ తన మెడలో తాళి కట్టాడు అని ఎలా ప్రూవ్ చేయబోతుంది, ఏం జరుగుతుందో చూద్దాం.